ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదండి, రాముల వారిని ఒక పీట తయారు చేసి ఆ పీటకి అటాచ్ చేశాను. ఏ విధంగా చేశాను అనేది ఈ వీడియోలో చూడండి. ఈ పీటను స్వామివారికై ముగ్గురు వేంచేపు చేసి అలంకరించుకోవడానికి అనేది నేను ఈ పీట అయితే చేశాను. ఎందుకంటే మన విగ్రహాలు ఒక్కొక్కటి వేరువేరుగా తీయచ్చు. చూసే ఉంటారు కదా మీరు, వేరువేరుగా వస్తారు. కానీ ఒకేసారి ఒకే పీట మీద ఎలా ఉంటుందో అలంకరిస్తే ఈ వీడియోలో చూడండి. మొన్న పంచెలు కట్టి మీ అందరికి కూడా చూపించే కదండి, ఆ రోజున స్వామివారిని ఒకే పీట మీద పెట్టి అలంకరించాను. పీటని కొత్తగా అయితే చేయించాను. అది చేయించేటప్పుడు వీడియో తీయలేకపోయానండి. ఇప్పుడు చేయించిన తర్వాత మీకు ఈ వీడియోలో చూపిస్తూ స్వామివారిని చూపిస్తూ వివరిస్తాను ఏ విధంగా అయితే అక్కడ కొట్టాననేది. చూస్తున్నారు కదా స్వామివారిని, రాముల వారు, సీతాదేవి, లక్ష్మణ స్వామివారిని ముగ్గురిని కూడా ఒకే పీట మీద వేంచేపు చేసుకుని మనం వస్త్రాలంకరణ చేస్తే నీట్గా ఉంటుంది. అలాగే ఒకేసారి 3 విగ్రహాలని పైకి లేపడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ పీటను అయితే నేను రెడీ చేశాను. ఎలా చేశాను ఏంటనేది ఈ వీడియోలో చూడండి. అంటే మీకు వివరిస్తాను, అంటే ఎలా చేశాను, ఎలా కొట్టాను అనేది వివరిస్తాను. చూడండి. చూస్తున్నారు కదా పీట వెనక వైపు కూడా తిప్పి చూస్తున్నాను చూడండి. విగ్రహాలు వెనక వైపు కూడా చక్కగా అటు ఇటు 2 బోల్ట్లు వేసానండి, అంతే. స్వామివారు అక్కడ స్వామివారికి 2, అలాగే అమ్మవారికి 2, లక్ష్మణ స్వామివారికి 2 బోల్ట్లు వేసి కింద అయితే అటాచ్ చేశాను. అంటే ఇది చెక్క, బయట చెక్క అండి, స్వామివారి విగ్రహానికి కాదు కొట్టింది. మళ్ళీ దేవుడికి కట్టారనుకుంటారేమో, కాదండి. ఆ కింద వేసిన బేస్మెంట్ చెక్క ఉంది కదండి, ఆ చెక్కకు మాత్రం వేశాను. ఇలాంటి బోల్ట్లు అయితే యూజ్ చేశాను. ఇవైతే 6 అయితే యూజ్ చేశాను. రాముల వారికి కొంచెం హైట్ కాబట్టి అప్పుడు రాముల వారికి ఏం చేశానంటే దీంట్లో కొంచెం డబల్ సైజ్ ఉంటుంది, ఆ బోల్ట్ అయితే వాడాను. లక్ష్మణ స్వామి వారికి అయితే యాస్టీజ్ ఇప్పుడు చూపించిన దాన్ని వాడాను. మొన్నటిదాకా అమ్మవారిని కూడా ఇదే బోల్ట్తో పెట్టాను. కాకపోతే ఏంటంటే కొంచెం అలంకరించిన తర్వాత అమ్మవారు కొంచెం కిందకు ఉన్నట్టు అనిపించారు. అందుకని మళ్ళీ ఏం చేశానంటే కొంచెం హైట్ వచ్చేలాగా మళ్ళీ కొంచెం మధ్యలో చెక్క పెట్టి తర్వాత బోల్ట్లు వేశాను. ఎలా ఉందో చూడండి. స్వామివారికి, అమ్మవార్లకి ఇదే విధంగా ఒకే పీట మీద స్వామివారిని చూస్తే చాలా బాగుంటుందని ఈ విధంగా అయితే చేశాను. అలాగే ఒకేసారి లిఫ్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. అలాగే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనం తీసేటప్పుడు చీరలు అనేవి కుచ్చులు పోతూ ఉంటాయి. అదే ఇలా పీటల్లే పట్టుకున్నాం, అటు ఇటు పట్టుకుంటే చక్కగా ముందు కుచ్చులు ముందుగానే ఉంటాయి, అందుకని నీట్గా ఉంటాయని ఇదే విధంగా పీటకు వేశాను. ఈ పీట వెనక వైపు స్వామివారిని అలా పక్కకు వాల్చి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే కింద బోల్ట్లు వస్తాయండి. మనం ఈ బోల్ట్లు అనేవి పైకి కూడా పెట్టుకోవచ్చు. అలా చూడండి 6 కూడా చూపిస్తున్నాను. అలాగే ఈ పీటకు చూడండి చక్కగా 2 కోళ్ళు అటు ఇటు కూడా నిలబడటానికి కోళ్ళు కూడా పెట్టాను. ఎందుకంటే మనం పెట్టేటప్పుడు ఆ బోల్ట్లు కింద తగలకుండా ఉండాలని. ఈ బోల్ట్ కావాలంటే పైకి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ కిందకైతే పెట్టాను బోల్ట్లు. ఈ విధంగా అయితే పీటను అయితే రెడీ చేసుకున్నానండి స్వామివారికి. అంటే భద్రాచలంలో కూడా ఇదే విధంగా పీటలకి అలంకరిస్తారు. అదేవిధంగా ఆ ఐడియాతో అది వేరండి, అవి ఇతర విగ్రహాలు కాబట్టి వేరుగా ఉంటాయి. కానీ వీటికి మాత్రం ఇలానే నేనైతే అంతకుముందు వెంకటేశ్వర స్వామి విగ్రహాలకు కూడా ఇదే విధంగా చేశాను. ఆ తర్వాత వీటికి కూడా ఇదే ప్రాసెస్ని వాడి చక్కగా ఈ విధంగా అయితే కొట్టాను పీటని. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. స్వామివారికి ఎలా ఉందో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, తర్వాత స్వామివారిని ఈ విధంగా దూరంగా పెట్టి చూపించాను. ఈ విధంగా అయితే అంటే అలంకారం తీసిన తర్వాత మీకు చూపిద్దామని ఈ వీడియో తీయడం అనేది జరిగిందండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. ఓం నమో వెంకట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.